ప్రపంచ శాంతికి ఇప్పుడు పెను ముప్పు పొంచి ఉందా? అగ్ర రాజ్యాలైన అమెరికా, రష్యాలు తమ అణ్వాయుధ నిల్వలపై ఉన్న చివరి పరిమితిని కూడా వదిలేశాయా అంటే అవునని అంటున్నాయి అంతర్జాతీయ పరిణామాలు. అణు ఆయుధాల నియంత్రణ కోసం 2010లో కుదిరిన చారిత్రాత్మక న్యూ స్టార్ట్ ఒప్పందం గడువు ఫిబ్రవరి 5తో ముగిసింది. ఒప్పందం పునరుద్ధరణపై రెండు దేశాలు ఆసక్తి చూపకపోవడంతో ఇకపై అణు ఆయుధాల తయారీలో అగ్ర రాజ్యాలకు బ్రేకులు లేవు. ఈ పరిణామం భారత్ కి భద్రతాపరమైన సవాళ్లు విసురుతున్నా, మరోవైపు అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ తన సత్తా చాటేందుకు ఒక గొప్ప అవకాశంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. అసలేంటి న్యూ స్టార్ట్? ఇది ముగియడం వల్ల భారత్ పై ఎలాంటి ప్రభావం పడుతుంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. ప్రపంచం మరోసారి అణ్వాయుధాల పోటీ దిశగా అడుగులు వేస్తోందా? కోల్డ్ వార్ కాలం నాటి భయాలు మళ్లీ తిరిగి వస్తున్నాయా? ఈ ప్రశ్నలు ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై గట్టిగా వినిపిస్తున్నాయి. అమెరికా, రష్యాల మధ్య ఉన్న న్యూ స్టార్ట్ అణు ఆయుధ నియంత్రణ ఒప్పందం ఫిబ్రవరి 5వ తేదీతో ముగియడంతో ప్రపంచంలోనే అత్యధిక అణ్వాయుధాలు కలిగిన ఈ రెండు దేశాలపై ఇక ఎలాంటి చట్టబద్ధమైన పరిమితులు లేకుండా పోయాయి. ఈ పరిణామం కేవలం అమెరికా, రష్యాలకే పరిమితం కాకుండా ప్రపంచ భద్రతా వ్యవస్థ మొత్తాన్ని ప్రశ్నార్థకంగా మార్చుతోంది. న్యూ స్టార్ట్ ఒప్పందం ముగియడంతో ఇప్పుడు అమెరికా, రష్యాలు తమ అణు ఆయుధ నిల్వలను ఎన్ని కావాలంటే అన్ని పెంచుకునే స్వేచ్ఛ పొందాయి. ఇంతకాలం పరస్పర తనిఖీలు, లెక్కలు చెప్పుకోవడం, పరిమితులు పాటించడం వంటి అంశాలు ఉండేవి. ఇప్పుడు అవన్నీ లేకుండా పోయాయి. దీంతో అణ్వాయుధాలపై కొత్త ఆయుధ పోటీ మొదలయ్యే అవకాశం ఉందన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఒకవేళ ప్రపంచంలోని అగ్రశక్తులే నియంత్రణలను పక్కన పెడితే మిగతా దేశాలు ఎందుకు నియమాలు పాటించాలి అన్న భావన బలపడే ప్రమాదం ఉంది. అదే అణ్వాయుధాల వ్యాప్తికి బీజం వేస్తుందన్న ఆందోళన నిపుణుల్లో వ్యక్తమవుతోంది. ఈ పరిణామం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న అణుశక్తి దేశాలపై కూడా ప్రభావం చూపనుంది. ముఖ్యంగా ఆసియా ప్రాంతంలో ఉన్న సంక్లిష్ట భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఇది భారత్కు కీలక అంశంగా మారింది. అమెరికా, రష్యా మధ్య పరిమితులు తొలగిపోతే చైనా తన అణు ఆయుధ సామర్థ్యాన్ని మరింత వేగంగా పెంచే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే చైనా తన అణు మిసైల్ శక్తిని, అణు సబ్మరైన్ల సామర్థ్యాన్ని క్రమంగా విస్తరిస్తోంది. అదే సమయంలో పాకిస్తాన్తో ఉన్న అణు సహకారాన్ని కూడా మరింత బలోపేతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు పరిణామాలు కలిసొస్తే భారత భద్రతా వాతావరణం మరింత సంక్లిష్టంగా మారే పరిస్థితి ఉంది. అణు ఆయుధాల పోటీ పెరిగితే ప్రపంచం ఇప్పటి వరకు ఆధారపడుతున్న న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అంటే ఎన్పిటి భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. 1970లో అమల్లోకి వచ్చిన ఈ ఒప్పందం ప్రధానంగా 3 అంశాలపై ఆధారపడి ఉంది. కొత్త దేశాలు అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడం, ఇప్పటికే అణుశక్తి కలిగిన దేశాలు తమ ఆయుధ నిల్వలను క్రమంగా తగ్గించడం, అలాగే అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగించడంలో పరస్పర సహకారం అందించడం. అయితే ఇప్పుడు అగ్రశక్తులే తమ ఆయుధాలను పెంచుకునే దిశగా అడుగులు వేస్తే ఈ ఒప్పందానికి ఉన్న నైతిక బలం తగ్గిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే న్యూ స్టార్ట్ ఒప్పందం ముగియడం వంటి పరిణామాలు భారత్లో కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. చైనా, పాకిస్తాన్ తమ అణుశక్తిని వేగంగా పెంచితే భారత్ తన నిరోధక శక్తిని పునఃపరిశీలించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇందులో భాగంగా భారత్ తన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను మరింత బలోపేతం చేయాల్సి ఉంటుంది. అలాగే సబ్మెరైన్ ఆధారిత అణు నిరోధక శక్తి అంటే సముద్రం నుంచి అణు ప్రతిదాడి చేసే సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది భద్రతాపరంగా కీలకమైన, ఆర్థికంగా భారీ భారం మోపే అంశమే. అణు ఆయుధాల అభివృద్ధి, నిర్వహణ, ఆధునికీకరణకు భారీ వ్యయం అవసరం. దీని ప్రభావం భారత రక్షణ బడ్జెట్పై స్పష్టంగా కనిపించే అవకాశాలున్నాయి. అంటే ఒకవైపు భద్రతా అవసరాలు పెరుగుతుంటే మరోవైపు ఆర్థిక ఒత్తిళ్లు కూడా అధికమవుతాయి. ఇదే సమయంలో రాజనీతికంగా కూడా భారత్ మరింత చురుకుగా వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అణు ఆయుధాలు పోటీ ప్రపంచ శాంతికి ముప్పుగా మారుతున్న తరుణంలో అంతర్జాతీయ వేదికలపై సమతుల్యమైన స్వరం అవసరమవుతుంది.
ఇదే సమయంలో అమెరికా, రష్యా మధ్య పరిమితులు తొలగిపోవడం వల్ల కొత్త మల్టీలేటరల్ అణు చర్చలకు అవకాశం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. G20, బ్రిక్స్ వంటి వేదికలతో పాటు ఐక్యరాజ్య సమితి వేదికగా అణు నియంత్రణ చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ చర్చల్లో భారత్కు కీలక పాత్ర లభించే అవకాశం ఉంది. NPTలో సభ్యత్వం లేకపోయినా బాధ్యతాయుత అణుశక్తిగా భారత్కు అంతర్జాతీయంగా విశ్వసనీయత ఉంది. దీనిని ఆసరాగా చేసుకుని పారదర్శకత, నియంత్రణ చర్యలపై భారత్ గట్టిగా తన స్వరం వినిపించే అవకాశం ఉంది. నో ఫస్ట్ యూజ్ విధానాన్ని కొనసాగిస్తూ అణ్వాయుధాలను కేవలం రక్షణ కోసమే ఉంచుతున్న దేశంగా భారత్ తన నైతిక స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు. ఇది గ్లోబల్ లీడర్షిప్కు భారత్కు ఒక అవకాశంగా మారవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచం అణ్వాయుధాల భయంతో మళ్లీ వెనక్కి వెళ్లే ప్రమాదమున్న ఈ సమయంలో సమతుల్యమైన, బాధ్యతాయుత దృక్పథం కలిగిన దేశాల పాత్ర మరింత కీలకంగా మారనుంది. మొత్తంగా న్యూ స్టార్ట్ ఒప్పందం ముగియడం ఒక ఒప్పందం ముగిసినంత మాత్రానికే పరిమితం కాదని, ఇది ప్రపంచ భద్రతా వ్యవస్థలో ఒక కొత్త దశకు నాంది కావచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే బలమైన ఆర్థిక వ్యవస్థ, స్పష్టమైన అణువిధానం కలిగిన భారతదేశం ఈ సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని విశ్వగురువుగా అవతరించేందుకు ఇది ఒక గొప్ప అవకాశమని చెబుతున్నారు. అణ్వాయుధాల కంటే శాంతికే ప్రాధాన్యమిస్తూనే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా భారత అణు వ్యూహం మరింత పదును తేలాల్సిన సమయం ఆసన్నమైందంటున్నారు.